రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఎవ్వరు కూడా బాధపడొద్దు, అధైర్యపడకూడదు. భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. లోక్సభ సన్నద్ధత ఎన్నికలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు మహబూబాబాద్లో ఏర్పాటు చేసినటువంటి సభలో అందరికీ కూడా ధైర్యాన్ని చూపిస్తూ ఈ ఎన్నికల్లో మనం ముందుకు వెళ్ళాలని చెప్తున్నటువంటి విషయం. ఇక భవిష్యత్తులో మళ్ళీ అధికారం బీఆర్ఎస్దే హరీష్ చెప్తున్నటువంటి విషయం మాట. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ఓడిపోయామని, అందుకు బాధపడాల్సినటువంటి అవసరం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్, ఇది మనకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే, ఎవరు కూడా బాధపడొద్దు. భవిష్యత్తులో మళ్ళీ అధికారం బీఆర్ఎస్దేనన్నారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల సన్నద్ధత సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ఇక తెలంగాణ వచ్చిన నాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరికీ తెలుస్తున్నాయన్నారు. ఇక పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణను కాపాడుకోవాలని కేసీఆర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. కానీ ఒక మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోనే 4 మెడికల్ కాలేజీలు ఇచ్చామన్నారు. ఇక కాంగ్రెస్కు గోబెల్స్ ప్రచారం చేసిందని వాటిని ప్రజలు నమ్మారన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. ఇక నెల రోజులైతే కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తారని, అందరం అక్కడే అందుబాటులో ఉంటామన్నారు. ఇక బీఆర్ఎస్ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి పార్టీ అని, ఇక గెలుపు ఓటములు మనకు కొత్త కాదన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదన్నారు. ఇక కాంగ్రెస్ నేతలకు హామీలు అమలు చేయడం చేతకాక కాళేశ్వరం, విద్యుత్తు రంగంలో అవినీతి అంటూ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇక కార్యకర్తలను కాపాడేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని కూడా అవసరమైన వారి పిల్లలకు సహాయం అందిస్తామన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే లీగల్ సెల్ నుంచి సాయం అందిస్తామన్నారు. ఇక జిల్లా ఆఫీసుల్లోనూ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని కూడా చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారాలు చేసిండ్రు, అడ్డమైన ప్రచారాలు చేసుకుంటా మొత్తానికి అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక ఈ ప్రచారాలు వీటన్నింటికి తెరపడే రోజు ముందే ఉంటుంది. మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎవరు కూడా అధైర్యపడొద్దు. ఇక కార్యకర్తలకు ఎప్పుడు కూడా మేము అండగానే ఉంటాం. హరీష్ రావు చెప్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు చెప్తుండు, కార్యకర్తలకు ఎప్పుడు అండగానే ఉంటాం. లీగల్గా అక్రమ కేసులు పెట్టినా కానీ వాటికి సంబంధించి కూడా మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్తుండు. ఇక కార్యకర్తలను కాపాడేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వారి పిల్లలకు సహాయం అందిస్తామన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే లీగల్ సెల్ నుంచి సాయం అందిస్తామని కూడా చెప్పినటువంటి అంశం లీగల్గా. ఇక జిల్లా ఆఫీసుల్లోనూ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ఆఫీసులు ఎక్కడైతే ఉంటాయో అందులో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నటువంటి మాట ఇది. ఇక కాంగ్రెస్లో కుమ్ములాటలు మొదలైనాయి. కాంగ్రెస్లో ఆల్రెడీ కుమ్ములాటలు మొదలైపోయినాయి. అది ఎప్పుడో తెలుసు. కుమ్ములాటలు మొదలైతే కాంగ్రెస్ విచ్చలవిడిగా విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ అధికారంలోకి కేసీఆర్ తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇక పొంగులేటి తానే నెంబర్ 2 అంటున్నారని, బట్టి సీఎం కాలేదని ఆయన భార్య వాపోతున్నారని పేర్కొన్నారు. బట్టి సీఎం కాలేదని తన భార్య బట్టి మీద వాపోతుందట. ఇక ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టే ఓడిపోయామని 2028 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్నారు. ఇక కేటీఆర్ హరీష్ రావు కృష్ణార్జునులని వారిద్దరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేద్దామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ఇక వైఎస్ఆర్ చంద్రబాబును ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్కు రేవంత్ను ఎదుర్కోవడం లెక్క కాదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోనే ఎదుర్కొండు, మాతోనే అవుతుందని చెప్తుండు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎవరు బాధపడొద్దు, భయపడొద్దు. కార్యకర్తలు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులందరూ మంచిగా వినాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవ్వరు కూడా బాధపడొద్దు, భయపడొద్దు. ప్రతి జిల్లా ఆఫీస్లో కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేసి అక్రమ కేసులు పెట్టినా కానీ వాటికి మేము ముందుంటామని చెప్తున్నటువంటి హరీష్ రావు, ఎవరు కూడా భయపడకండి, అధైర్యపడకండి. లోక్సభ ఎన్నికల్లో గట్టిగా ప్రచారాల్లో తిరిగి
ప్రచారం చేసి తప్పకుండా అసెంబ్లీ సీట్లను లోక్సభ సీట్లను సంపాదించేటువంటి యోచనలో ముందుకెళ్లాలని చెప్తున్నటువంటి